హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు సినీ నిర్మాత ముప్ప అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అంకమరావు గారు. నమస్తే సతీష్ గారు. సార్, మనకి మహానాడు ప్రారంభం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మంచి సంతోషంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు దీంట్లో. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా సరే కార్యకర్తల్లో మాత్రం ఆ సంతోషం కనిపించట్లేదు. అంటే మా సమస్యలు వినే నాయకుడు మాకు లేరు. టీడీపీ అధిష్టానం కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని కానీ పిలిపించి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం కానీ వాళ్ళతో ఒక రోజు సమయం కేటాయించడం కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తల మాట మేము వింటాం, మేము మారిపోయామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ వైఖరికి కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇది ఇప్పుడు సంగతి కాదు, ఎప్పుడు జరుగుతున్నది. అయితే ఈ మహానాడు సమయంలోనైనా కార్యకర్తల కోసం సమయం వెచ్చించి వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు సూచించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడు వచ్చి సంవత్సరం అంటే ఇంకేముంది, రేపు వచ్చే నెల 12వ తారీఖు అవును, సంవత్సరం పూర్తయిపోతుంది. మామూలుగా గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ తడవ నామినేటెడ్ పదవులు చాలా తొందరగా ఇచ్చినట్టే. చాలా తొందరగా ఇచ్చారు. ఓకే, గతంతో పోల్చుకుంటే ఇంకా పూర్తి అవ్వలేదు కదా. సరే, ఇంకేదో 90% అయితే పూర్తి చేశారుగా, 10% కదా మిగిలింది. దాదాపు చాలా వేగవంతంగా ఇచ్చినట్లే. అట్లాగే దాంట్లో కూడా చక్కగానే కనపడతా ఉన్నాయి. 1-2 పొరపాట్లు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఆ ఇబ్బందులు, ఒత్తిళ్ళు, లేకపోతే ఏదో ఒకటి ఈక్వేషన్స్ తోటి ఉంటానే ఉంటాయి. ఆ విషయంలో చూసుకుంటే మాత్రం కార్యకర్తలు కొంత సంతోషంగానే ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అలాగే గ్రామస్థాయి కమిటీలు కూడా వేసుకున్నారు. ఇంకా కొన్ని నామినేటెడ్ అంటే మార్కెటింగ్ యార్డులు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ముఖ్యంగా గుంటూరు మిర్చికి సంబంధించినటువంటి ఇవి కూడా పూర్తి చేస్తే ఇంకొంచెం సంతోషంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈక్వేషన్లు ఎక్కడ దెబ్బతిన్నట్టని పార్టీ నాయకత్వం మీద ఎందుకు ఈ విధంగా ఉంది అని కనుక మనం భావిస్తే, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీలో ఎవరుంటున్నారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎవరు, మండల స్థాయి అధ్యక్షుడు ఎవరు, ముఖ్య కార్యకర్తలు ఎవరు, మామూలుగా మొట్టమొదటి పార్టీలో ఉంటున్న కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు అనేది అందరూ ఈరోజు ఎవరేం చెప్పినా కూడా వాళ్ళ వివరాలన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నమాట వాస్తవం. అది క్షుణ్ణంగా అందరికీ తెలుసు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అది శాసనసభ్యుల మీద పెట్టడం, లేకపోతే పలానాళ్ళు ఎలా చేశారు, మీరేమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా దానివల్ల ఉపయోగాలు అయితే ఉండవు. ఆలస్యం అవడానికి మాత్రమే అది కారణం. మామూలుగా ఇది ఎట్లా ఉంటుందంటే 2 సంవత్సరాలు అంటే ఈ 2 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఇద్దరు అయిపోతారు. చివరి సంవత్సరం ఒకళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇద్దరికి మాత్రమే అవకాశాలు వస్తాయి. మూడో మనిషికి అనేది అవకాశం రాదు. ఇందుట్లో ఒకళ్ళు బాగా పనిచేశారనుకోండి, వాళ్ళకి మళ్ళీ కొనసాగించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇది రాంగంలోనే అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మంత్రివర్గాన్ని ఎన్నుకున్నారు కదా మీరు, అంటే వాళ్లే కదా సభ్యులు. మరి వాళ్ళకి ఎమ్మెల్యేలకి తెలీదా వాళ్ళ కోసం ఎవరు శ్రమించారనేది? లేదంటే అధిష్టానానికి తెలీదా ఎవరు శ్రమించారనే దాని విషయం? ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మార్గాలు అయితే నేను అంటాను. అంటే కార్యకర్తల అభిప్రాయం కూడా అలాగే ఉంది. నిస్సందేహంగా ఈ తప్పించుకోవడానికి మార్గాలు అయితే నేను అంటాను. కాకపోతే ఈ సమయంలో ఇప్పుడు కొంచెం ముందుగానే ఇచ్చారు, అందులో అనుమానం ఏమి లేదు. కాస్త మంచి ఎన్నికే అని చెప్పని మనం అయితే భావించవచ్చు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు ఇట్లా మాట్లాడినా, ఈ తడవ కార్యకర్తల గురించి కొంచెం మాట్లాడుతున్నారు. అది ఈ మహానాడు అయిపోయిన తర్వాత ఈ వరుస క్రమంలో ఎవరెవరినైతే అదుపులో తీసుకునే కార్యక్రమంలో వాళ్ళు తీరిక లేకుండా ఉంటాం, అట్లాగే రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కాస్త ముందంజలో ఉన్నారు. నిస్సందేహంగా మనం అనుకున్న దానికంటే కొంచెం వేగవంతంగానే జరుగుతుంది. వేగవంతం అంటే పరిపాలన విషయంలో ఎవరు మాట ఆ విషయాల్లో కొంత మొన్నదాకా ఏంటి నాబోటాడు కూడా
ఏంటి వాళ్ళని ఇట్లా వదిలేశారు, వీళ్ళు ఇట్లా వదిలేశారు, ఏం జరుగుతుంది, ఆధారాలు కనపడుతున్నాయి కదా అని చెప్పని మనం మాట్లాడిన మాటలు కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఆలస్యమైనా కూడా ఎవరెవరిని ఎట్లా అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో కళ్ళ ముందు కనపడతారు. ఇప్పుడు నిన్న చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి రేపొద్దున ఇప్పుడు కొడాలి నానికి విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా వీళ్ళు ఆలస్యం చేసినందువల్ల జరుగుతున్న మంచి ఏంటంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన వివిధ దానికి సంబంధించి కావచ్చు, సజ్జల భార్గవరెడ్డికి సంబంధించింది కావచ్చు, వాళ్ళకున్న వెలుసుబాటుని తీసేసింది న్యాయస్థానం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండాలి ఇక తప్పనిసరి పరిస్థితులు. లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా పారిపోవాలి, రియాలుగా రేపైనా అదుపులో తీసుకుంటారు. ఒక రకంగా ఇది ప్రభుత్వానికి చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ విషయంలో ఇప్పుడిప్పుడే సంతృప్తిగా ఉన్నారు శ్రేణులంతా కూడా. అంటే పూర్తి స్థాయిలో కాదు, ఇంకా వాళ్ళ దృష్టిలో ఇంకా 4-5 ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే పూర్తి స్థాయిలో వాళ్ళైతే తృప్తిగా ఉంటారు. అంటే ఈ నాయకులు అదుపులో తీసుకున్నందువల్ల కాదు నేను అనేది. నాయకులు అదుపులో తీసుకుంటే ఒక రకంగా ఉంటారు. వాళ్ళకి జరిగినటువంటి విషయాలను కూడా ఇప్పుడు అంటే ఎవరన్నా గతంలో పార్టీ కోసం పోరాడిన వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా అభియోగాలు మోపి న్యాయస్థానాల చుట్టూ దిప్పో లేదా కొన్ని రోజులు కారాగారంలో పెట్టిన వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళ విషయాలు కూడా ఇప్పుడు అందరినీ కనుక్కొని ఎలా ఏంటి పరిష్కార మార్గాలు ముందుకెళ్తున్నారు, చిన్న చిన్న వాటిని తప్పించేశారు. అది గనక ముందుకు జరిగిన తర్వాత ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే ముందు కారాగారానికి వెళ్ళి ఉండారో, ఎవరైతే వీధి పోరాటాలు చేసి ఉండారో, ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూ అభియోగాలు ఎదుర్కొని ఇబ్బందులు పడి ఉన్నారో, లేదు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారో, వాళ్ళందరితోటి కనీసం వారానికి అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండలేరు, అన్ని విషయాల్లో మా లోకేష్ బాబు గారు ఉండలేరు. కాబట్టి వారానికి ఒకళ్ళు తండ్రి కొడుకు ఇద్దరు కూడా పంచుకొని 4 రోజులు నెలకు 4 రోజులు కనుక కేటాయించుకుంటే 2 జిల్లాల కాడికి చూసుకుంటా ఉంటే 2 నెలల్లో అందరినీ కలవచ్చు. ఒక రకం వాళ్ళకి అది ఏనుగంత బలం ఇచ్చింది. నిస్సందేహంగా తెలుగుదేశం కార్యకర్తకి కుడివిస్తే పండగ. ఈ యొక్క వాళ్ళ మీద భుజం మీద చేయిస్తే చాలు. మామూలుగా బాబు గారు కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళతో పాటు ఫోటో దిగుతున్నారు, భుజం మీద చేస్తున్నారు. అది చాలా ఆ కార్యకర్తకి. మళ్ళీ 5 సంవత్సరాలు పోరాడతాడు అతను. ఆ కార్యక్రమం త్వరలో చేపడతారని అయితే వాళ్ళ దగ్గర నుంచి మనకి అందుతున్నట్టు సమాచారం. అది చేపడితే పార్టీకి, ఎందుకంటే ఇక్కడ గమనించుకోండి, ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు తెలుగుదేశం పార్టీని గెలిపించాల, కార్యకర్తలు మాత్రమే గెలిపించారు. కార్యకర్త కాడి కింద వేసినప్పుడు పార్టీ ఓడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను ఇప్పుడు గుర్తించారు బాబు గారు. అలాగే లోకేష్ బాబు గారు అంటున్నారు. కాబట్టి బాలరిష్టాలు కొన్ని ఉంటాయి, మరి మీరు అన్నట్టు పరిపాలనకు సంబంధించిన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా చక్కదిద్దుకున్నారని ఇప్పుడు ఒక రకంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఈ మహానాడు అయిపోయిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్తారని అయితే మనం భావించాలి. అంటే కార్యకర్తల విషయం ఒకటి పక్కన పెడితే అధికారులపై ఇంకా పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి పట్టు రాలేదనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇది మన జర్నలిస్టుల దగ్గర నుంచి కావచ్చు. అంటే ఇక్కడ అదే ఇందాక నేను అన్నట్టు మా బొట్టు వాళ్ళం కూడా పొరపాటు పడ్డాం. ఇదే పోలీసులు కదా కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకొచ్చింది, ఇదే పోలీసులు కదా మద్యం కుంభకోణాన్ని ఇంత వేగవంతంగా ఇంతమందిని బయటికి తీసుకొచ్చింది, ఇదే పోలీసులు కదా చెబుతున్నా, ఇదే వాళ్ళు కదా, ఇదే వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కదా. వివిధ శాఖలకు సంబంధించి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాన్ని విడిపించేసి బోర్డు పెట్టింది కూడా అదే అధికారులు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అంశాన్ని బయటికి తీసుకొస్తుంది కూడా వాళ్లే కదా. అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు, కొంతమంది అధికారుల వల్ల మిగిలిన అందరికీ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళని కూడా భాగస్వాములను చేసి వాళ్ళని కూడా ఇందులో నేరాల్లో వాళ్ళని కూడా పాలు పంచుకున్నారు. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కంటే కూడా కొత్త ఉడికిపోతున్నారు. అదే బాబు గారు రాంగంలోనే కొంతమందిని కనుక అదే విధంగా చర్యలు తీసుకున్నట్టయితే వాళ్ళ మీద ఎలా ఉన్నారో మన మీద కూడా అలానే ఉండేవాడు. వాళ్ళు తొందరపాటుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, మన మీద కూడా అలానే ఉండారు అనే అభిప్రాయం వీళ్ళకి వచ్చింది. కాబట్టి మనం అనే అభిప్రాయం రాకూడదని, మనం చెడ్డ పేరు రాకూడదని అధినేతలు ఆ పార్టీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళు దారికి వస్తారు, ఎంతో సమయం అయితే పట్టదు. ఇందులో వాస్తవంగా మీరు ఆలోచించుకుంటే
మామూలు స్థాయి ఉద్యోగస్తులు చూసుకుంటే అందుట్లో 95% మంది మామూలు వాళ్ళేగా, అవును 5% మందిగా కొంచెం పై స్థాయిలో ఉండేది. అవును ఈ 95% మందికి ప్రతి నెల వాళ్ళు వాహనానికి డబ్బులు కట్టాలా, కొంతమంది ఇంటి అద్దెకి డబ్బులు కట్టాలా, మరి ఇంట్లో కొన్నటువంటి కొన్ని ఉంటాయి నెలవారీ అదే నెలవారీ వాయిదాలు కట్టుకొని వాయిదాలు చెల్లింపులతో ఉంటాయి. అవును వీటన్నిటికీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో 5 సంవత్సరాల్లో చూశారు వాళ్ళు. అవును ఈ ప్రభుత్వం వచ్చిన ఎంత సంతోషంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది. అధికారులకు లేదు చాలామందికి, మనం ఒప్పుకుందాం. వీళ్ళు నిస్సందేహంగా అవకాశం ఇచ్చి, నేను అదే అంటాను ఎప్పుడు కూడా, మీరు అధికారుల విషయాలు బయటికి రావాలి అంటే ఆ సంబంధించిన వాళ్ళందరికీ మనోధైర్యాన్ని నింపండి. వాళ్ళు వాస్తవ విషయాలు చెప్తారు, అప్పుడే వీళ్ళ గురించి పట్టుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాల్లో కొంతమంది కాడ ఏం జరుగుతుందంటే, అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పెత్తనం చేశారో, ఎవరైతే కుంభకోణాల్లో ఉండారో వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు ఈ ప్రభుత్వ శాసనసభ్యుల దగ్గర ఉంటున్నారు. ఇది చాలామందికి మింగునబడిన విషయం. కాబట్టి దాన్ని కూడా ప్రక్షాళన చేస్తే ఇప్పుడు పదవులు కూడా ఆశించేవాళ్ళు ఆశించరు. వాళ్ళని దూరంగా పెట్టేతలకి వీళ్ళు సంతోషపడతారు. వాళ్ళు ఇప్పుడు దగ్గర ఉండేతలకి అటు పదవి గుర్తొస్తుంది, మన ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పెత్తనం చేస్తున్నారు కదా, మనం అధికారంలో ఉన్నాం వాళ్ళ అధికారంలో ఉన్నాం అనే భావన ఉంది. అది తొలగిపోవడానికి ఇప్పుడు అది ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి చెబుతున్నారు. అది కనుక జరిగితే మాత్రం నిస్సందేహంగా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 పర్యాలు ముఖ్యమంత్రి వాళ్ళని ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇబ్బంది లేని రోజులు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని అయితే మాత్రం గట్టిగా చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్యకర్తల మనస్సు తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. చూశారు కదా ఉప అంకమరావు గారితో ఈరోజు విశ్లేషణ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.